అండ్ గమ్మత్తైన ఫీచర్ ఏంటంటే ఈ బడ్జెట్ రేంజ్లో వేరే ఫోన్స్లో లేనిది అండ్ నెక్స్ట్ ఈ ఫోన్లో ఉన్నది ఏంటంటే IP52 వాటర్. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తరుణ్ తెలుగు టెక్స్ అగైన్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మోటోకి సంబంధించి G5G అనే మొబైల్ అయితే మనకి ఒక 20 minutes బ్యాక్ అయితే మనకి మోటోలో లాంచ్ చేయడం జరిగింది. విత్ అసలు అదిరిపోయే స్పెసిఫికేషన్స్ లాంచ్ చేసింది అండ్ నెక్స్ట్ అదిరిపోయే ప్రైస్ అయితే లాంచ్ చేసింది. సో OnePlus Nordకి ఇది పోటీ అని చెప్పుకోవచ్చు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వీడియోని కంప్లీట్గా చూడండి. నేను ఓన్లీ స్పెసిఫికేషన్స్ అయితే మీకు తెలియజేస్తాను. సో స్పెసిఫికేషన్ కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి అండ్ ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి. వెంటనే రియాక్ట్ అయ్యి ఈజీగా అయితే వీడియో చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఈజీగా అర్థమయ్యేలా వీడియో అయితే చేస్తున్నాను. సో మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అండ్ పక్కన నోటిఫికేషన్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో గైస్, ఒకసారి మనం మోటోరోలా G5G గురించి మాట్లాడుకోవాలనుకుంటే మాత్రం అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి అసలు ఎలా వస్తుంది, బాక్స్లో వచ్చే కంటెంట్స్ ఏంటి అండ్ నెక్స్ట్ ఫుల్ వివరాలు అయితే తెలియజేస్తాను. స్టార్టింగ్ ఫ్రమ్ ద బాక్స్ ఇట్ సెల్ఫ్ మనం అయితే స్టార్ట్ చేద్దాం. సో బాక్స్ చూసుకున్నట్లయితే మనకి మోటో G5G అని చెప్పి రెగ్యులర్గా ఏ రకంగా అయితే మనకి బాక్స్ని ఇస్తారో అదే రకంగా మనకి బాక్స్ని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఫోన్ అయితే కనబడుతుంది. గమ్మత్తైన విషయం ఏంటంటే ఫోన్లో మనకి బాక్స్లో కేస్ అయితే రావట్లేదు. ఫోన్కి అయితే ప్రీ అప్లైడ్ అయితే కేస్ వేసేసి వస్తుంది. అందరూ బాక్స్ ఓపెన్ చేయగానే ఫోన్ ఓపెన్ చేసి కేస్ కోసం వెతుక్కుంటారు. కేస్ ఫోన్కి అయితే అప్లై చేసి వస్తుంది. నెక్స్ట్ ఫోన్ని పక్కన పెట్టిన అయితే కంటెంట్ చూసుకున్నట్లయితే లోపల మనకి ఒక డేటా కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. USB Type-C బ్లాక్ కలర్ డేటా కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ బ్లాక్ కలర్ ట్రావెల్ అడాప్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి టర్బో అడాప్టర్ అని చెప్పి వాళ్ళైతే పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. 20 watts వరకు మనకి ఇది సపోర్ట్ చేస్తుంది. సో బ్లాక్ కలర్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ట్రావెల్ బ్రిక్ అండ్ నెక్స్ట్ కేబుల్ అయితే. సో అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంతే ఫ్రెండ్స్, బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. సో కీపింగ్ ఆ సైడ్ అండ్ ఫోన్ దగ్గరికి వెళ్ళిపోయినట్లయితే ఫోన్ యొక్క ఇనిషియల్ ఇంప్రెషన్స్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ లెవెల్ ఇంప్రెషన్స్ ఉన్నాయి. సో ఏంటి అనుకుంటే 6.7 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది. FHD+ డిస్ప్లేతో వస్తుంది ఇది. అండ్ ఇది మనకి మ్యాక్స్ HD డిస్ప్లే అని చెప్పి వీళ్ళైతే పేరు పెట్టి పిలుస్తున్నారు. స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. HDR10+ సపోర్ట్ ఉంది. అండ్ 85% స్క్రీన్ టు బాడీ రేషియోతో మనకి ఈ డివైస్ అయితే వస్తుంది. అండ్ సెంటర్ పంచ్ హోల్ కెమెరాతో వస్తుంది. సో లోపల మనకి 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. సో ఫ్రంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ రకంగా ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి సిమ్ ట్రే కనబడుతుంది. అండ్ దాని కింద మనకి వాయిస్ అసిస్టెంట్ బటన్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది గూగుల్ వాయిస్ అసిస్టెంట్కి. అండ్ సిమ్ ట్రే చూసుకున్నట్లయితే ఇది మనకి హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. 2 GSM ఎట్ ఏ టైం యూస్ చేసుకోవచ్చు. అంటే ఇది మనకి డ్యూయల్ 4Gకి సపోర్ట్ చేస్తుంది అండ్ సింగిల్ 5Gకి అయితే ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. అండ్ స్టోరేజ్ని ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే ఒక సిమ్ కార్డ్ని సాక్రిఫైస్ చేసి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అది కూడా 1 TB వరకు మీరైతే దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ కనబడుతున్నాయి. అండ్ నెక్స్ట్ పవర్ రాకర్ కూడా కనిపిస్తున్నారు. అండ్ టాప్లో చూసుకున్నట్లయితే మనకి సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ బటన్లో చూసుకున్నట్లయితే 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. స్పీకర్ గ్రిల్స్ కనబడుతున్నాయి. Type-C పోర్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంటర్ మైక్రోఫోన్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 48 MP మెయిన్ కెమెరా సెటప్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండరీ కెమెరాస్ ఏంటని నేను తర్వాత తెలియజేస్తాను. మోటోరోలా అని చెప్పిన బ్రాండింగ్తో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గ్లాసీ ఫినిష్తో వస్తుంది. కాకపోతే ఇది మనకి ప్లాస్టిక్ బిల్డ్. సో ఇది గైస్ ఓవరాల్గా ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్ చూసుకున్నట్లయితే. అండ్ స్క్రీన్ గురించి ఆల్రెడీ నేను మీకు తెలియజేశాను. సో స్క్రీన్కి సంబంధించి స్పెసిఫికేషన్స్ అయితే అవి 6.7 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లేతో మ్యాక్స్ HD అని తీసుకొస్తున్నారు. HDR10+ సపోర్ట్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్క్రీన్ గురించి పక్కన పెట్టి ఒకసారి మనం స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ అనగానే గుర్తొచ్చేది మనకి ప్రాసెసర్. సో స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్తో మనకి ఈ డివైస్ అయితే వస్తుంది. సో 750Gకి 765Gకి పెద్ద డిఫరెన్స్ ఏంటని చెప్పని ఈజీగా మన మైండ్లో అయితే స్ట్రైక్ అయిపోతుంది. సో పెద్దగా డిఫరెన్స్ అయితే మాక్సిమం లేదు. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే 765G కంటే అంటే OnePlus Nordలో ఉన్న ప్రాసెసర్ కంటే 750G ప్రాసెసర్లో యొక్క CPUనే స్లైట్లీ ఫాస్టర్ దాన్ 765G అనమాట. CPU పర్ఫార్మెన్స్ కారణంగా కొంచెం ఎక్స్ట్రా అయితే ఉంది. అండ్ 750G యొక్క GPU చూసుకున్నట్లయితే Adreno 619 GPUని అయితే యూజ్ చేశారు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ బడ్జెట్ రేంజ్లో హెవీ గేమ్స్ని కూడా ఈజీగా అయితే ఇది హ్యాండిల్ చేయగలదు. నెక్స్ట్ ఇది 6GB ఆఫ్ ర్యామ్తో వస్తుంది. 128GB ఆఫ్ ఇంటర్నల్ మెమరీతో బేస్ వేరియంట్ కింద అండ్ నెక్స్ట్ వన్ అండ్ ఓన్లీ వేరియంట్ కింద అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ UFS 2.1 స్టోరేజ్ టైప్తో వస్తుంది. LPDDR4X ర్యామ్తో అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా 5000 mAh బ్యాటరీతో వస్తుంది ఫ్రెండ్స్. చెప్పినట్లుగానే 20 watts యొక్క టర్బో చార్జర్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ UI గురించి మాట్లాడుకున్నట్లయితే మీ అందరికీ తెలిసిందే మోటోరోలా అని చెప్పనగానే ఫస్ట్ మనకి స్టాక్ ఆండ్రాయిడ్ అయితే గుర్తొస్తుంది. స్టాక్ ఆండ్రాయిడ్ విత్ కస్టమైజేషన్. మీరు కావాలనుకుంటే మాన్యువల్గా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. మై మోటోరోలా ఎక్స్పీరియన్స్ ఏదో అయితే ఒక యాప్ అయితే ఉంటుంది. దాంట్లో మీరు ఈజీగా మీ కస్టమైజేషన్ అయితే ఈజీగా మీ అంతా మీరే కస్టమైజ్ చేసుకొని వేరే రకాలుగా అయితే మీరు వాడుకోవచ్చు. ఎందుకంటే నో బ్లోట్వేర్ విత్ నో థర్డ్ పార్టీ యాప్స్ అయితే మనకి లభిస్తుంది. క్లీన్ యూ అంటే క్లీన్ యూ అయితే మనకి లభిస్తుంది. నెక్స్ట్ ఫోన్ యొక్క ఇంటర్నల్ పరంగా మాట్లాడుకున్నట్లయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది మనకి Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ Android 11 కూడా డెఫినెట్గా అప్డేట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్తో అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పని మనం క్యాలిక్యులేట్
యాక్టివేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కనెక్టివిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి వైఫై 6కి సపోర్ట్ చేస్తుంది, అండ్ డ్యూయల్ 4Gకి సపోర్ట్ చేస్తుంది, అండ్ సింగిల్ 5Gకి సపోర్ట్ చేస్తుంది, అండ్ నెక్స్ట్ వైఫై కాలింగ్కి సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ వర్షన్ 5.1కి సపోర్ట్ చేస్తుంది, అండ్ NFC ఫీచర్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బడ్జెట్ రేంజ్లో NFC ఫీచర్ కూడా యాక్టివేట్ అయ్యి ఉండేది మనకి ఈ ఫోన్లోనే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వెన్ కమ్స్ టు కెమెరా డిపార్ట్మెంట్, కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది ఫ్రెండ్స్. అపర్చర్ f1.7తో ప్రొవైడ్ చేస్తున్నారు. 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్, 118 డిగ్రీస్ వరకు మనకి ఫీల్డ్ ఆఫ్ వ్యూతో వస్తుంది. అపర్చర్ f2.0తో వస్తుంది. అండ్ 2 మెగాపిక్సెల్ చూసుకుంటే బొకే సెన్సర్ అని చెప్పుకోవచ్చు, అండ్ లేకపోతే మ్యాక్రో సెన్సర్ కింద కూడా మనకి ఇదైతే పనిచేస్తుంది. సో మ్యాక్రో సెన్సర్ కింద మాట్లాడుకున్నట్లయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ వస్తున్నట్లు దీనైతే రికార్డ్ ఉంది. ఎందుకంటే నార్మల్ మిగతా ఫోన్స్ చూసుకున్నట్లయితే 4 సెంటీమీటర్స్ దూరంలో మనకి మ్యాక్రో షాట్స్ అయితే క్యాప్చర్ చేయగలం. బట్ ఈ సెన్సర్ మాత్రం 2 సెంటీమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఇదైతే మ్యాక్రో షాట్స్ అయితే తీయగలుగుతుంది. అపర్చర్ చూసుకుంటే f2.4తో వస్తుంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా గురించి ఆల్రెడీ నేను ఇందాక ఇంటిమేట్ చేశాను. సో సెంటర్ పంచ్ హోల్ కెమెరాతో వస్తుంది, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది, అపర్చర్ f2.2తో వస్తుంది. అండ్ కెమెరా UI గురించి మాట్లాడుకున్న జబర్దస్త్ UIతో వస్తుంది. ఈసారి ఫుల్లీ అప్డేటెడ్ అనమాట, ఫుల్లీ కస్టమైజ్డ్ కెమెరా UI 3.0 వర్షన్తో అయితే మనకి దీంట్లో వస్తుంది. మినిమలిస్టిక్ కెమెరా యాప్ అని చెప్పుకోవచ్చు. సో విత్ ఎవ్రీథింగ్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తుంది. ఎవ్రీ ఫీచర్ అయితే మనకి దీంట్లో ఉంది, ఇంక్లూడింగ్ రా ఇమేజెస్ టూ. సో రా ఫోటోస్ కూడా మీరు అయితే దీంట్లో క్యాప్చర్ చేసుకోవచ్చు. స్లో మోషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 240 FPS వరకు మనకి స్లో మోషన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సెన్సర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫింగర్ ప్రింట్ సెన్సర్, రేర్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో ఇంక్లూడ్ చేసుకుని ఎవ్రీథింగ్ సెన్సర్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. ఒక సెన్సర్ మిస్ అయింది అనేది తెలియదు, అన్ని సెన్సర్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు, ఒక IR సెన్సర్ తప్ప. అండ్ గమ్మత్తైన ఫీచర్ ఏంటంటే ఈ బడ్జెట్ రేంజ్లో వేరే ఫోన్స్లో లేనిది, అండ్ నెక్స్ట్ ఈ ఫోన్లో ఉన్నది ఏంటంటే IP52 వాటర్ రెసిస్టెంట్ అనమాట. అంటే IP52 వాటర్ రెసిస్టెంట్ ఉంది కదా, సో వాటర్లో డిప్ చేసి వచ్చి స్విమ్మింగ్కి తీసుకెళ్ళవచ్చు. ఇట్లాంటివి అయితే మీరు మనసులో అయితే పెట్టుకోమాకండి. IP52 ఇన్ ద సెన్స్ హెవీ రెయిన్ వచ్చినప్పుడు కానీ, హెవీ వాటర్ స్ప్లాష్ వచ్చినప్పుడు కానీ ఇదైతే సర్వైవ్ అవ్వగలదు. డైరెక్ట్లీ వాటర్లో డిప్ చేయడం అయితే సర్వైవ్ అవ్వలేదు. దీంట్లో మనకి వైడ్ వన్ అండ్ వన్ సపోర్ట్ కూడా ఉంది. సో నెట్ఫ్లిక్స్ కానీ, హాట్స్టార్ కానీ ఇట్లాంటివి OTT సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని యూస్ చేసుకొని మీరు HDలో అయితే మీరు కంటెంట్ అయితే స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కెమెరా టు API సపోర్ట్ కూడా ఉంది. అంటే మీరు Gcam సపోర్ట్స్ కానీ ఎవరైనా యూస్ చేసినట్లయితే రాయమేస్ తీసుకోవడానికి ఇట్లాంటి వాటికి మీకు Gcam కూడా ఇదైతే సపోర్ట్ చేస్తుంది, కెమెరా టు API ఫీచర్ ఉండడం వల్ల. అండ్ ఆల్సో దీంట్లో FM రేడియో సపోర్ట్ కూడా ఉంది. FM రేడియో ఎవరైనా కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ FM రేడియో సపోర్ట్ కూడా ఇందులో మనకు లభిస్తుంది. ఓవరాల్గా సార్ వాల్యూస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 0.92 వాట్ పర్ కేజీ హెడ్ సార్ వాల్యూతో వస్తుంది, అండ్ 1.35 వాట్ పర్ కేజీ బాడీ సార్ వాల్యూతో మనకి దీంట్లో అయితే వస్తుంది. సో లిమిట్లోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మిడ్లో కాదు, కరెక్ట్గా అసలు లిమిట్లో అయితే మనకి సార్ వాల్యూస్ని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఓవరాల్గా వెయిట్ చూసుకున్నట్లయితే 212 గ్రామ్స్ అయితే ఉంటుంది. 200 గ్రామ్స్ బిలో తెచ్చుంటే బాగుండేది, కాకపోతే 5000 mAh ఆఫ్ బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఈజీలీ ఇది 212 గ్రామ్స్కి అయితే మనకి వెయిట్ అయితే రీచ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఒక్కసారి మనం ప్రైజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ పవర్ఫుల్ ఫోన్ మనకి 20,999 రూపీస్కి అయితే మనకి దీన్ని ప్రైస్ పెట్టడం జరిగింది. 6GB ర్యామ్ అండ్ నెక్స్ట్ 128GB వన్ ఓన్లీ వేరియంట్. సో ఇది M31s ఇవన్నీ కదా సామ్సంగ్కి, సో వాటిని పక్కకు పెట్టి ఈ ఫోన్ తీసుకోవడం అనేది చాలా అంటే చాలా బెటర్. సో రియల్మీ, రెడ్మీ లాంటి ప్యూర్లీ చైనా ప్రొడక్ట్స్ వాడకుండా మోటోలో ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ని అయితే మీరు డెఫినెట్గా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతుంది. అండ్ ఎప్పుడు పర్చేజ్ చేయాలి అనుకుంటే మాత్రం 7th December 2020 మధ్యాహ్నం 12 గంటలకి మనకి ఫ్లిప్కార్ట్లో అయితే ఇది మనకి సేల్కి అయితే రాబోతుంది. సో HDFC కార్డు ఉంటే యూస్ చేయండి, ఒక 1000 రూపాయలు మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది, ఇన్స్టెంట్ డిస్కౌంట్. సో 20,000 రూపాయలకి ఈ బడ్జెట్లో మనకి ఈ మొబైల్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది గైస్ ఓవరాల్గా ఈ వాటి మోటో G5Gకి సంబంధించి ఫుల్ స్పెసిఫికేషన్స్. అండ్ వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి, అండ్ మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, అండ్ మీకు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈజ్ యూర్ అండ్ ఫర్ షోర్లీ సీ ద నెక్స్ట్ వీడియో, సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్.